చూడండి మన గవ్వలు ఎంత బాగా వచ్చాయో. మనం తుంచినప్పుడు మరి గట్టిగా లేకుండా మరి మెత్తగా లేకుండా ఇలా రావాలి, అప్పుడే గవ్వలు బాగా. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి బెల్లం గవ్వలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. 2 కప్స్ మైదా పిండి, కొంచెం సూజీ రవ్వ, యాలకులు కొంచెం, బెల్లం 1 కప్పు, కొంచెం నెయ్యి. ముందు ఈ రవ్వని మిక్సీ పట్టుకుందాం. కొంచెం 2 యాలకులు వేసుకొని రవ్వని ఈ విధంగా పట్టుకుందాము. గవ్వల మీద రవ్వ రవ్వ కనిపించకుండా బాగుంటాయి. గిన్నె తీసుకుందాము. గిన్నెలో మనం తీసుకున్న మైదా పిండి వేసుకుందాము. నేను 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాను ఇక్కడ. దీంట్లోకి కొంచెం ఉప్మా రవ్వ, కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, దీంట్లో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి కలుపుకుందాం. నేను ఇక్కడ నెయ్యి వాడట్లేదు, నూనె వేస్తున్నాను. నూనె కొంచెం వేడి చేసుకొని ఆన్ పోసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కాయ పెట్టుకుందాం. కడాయిలో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేడి చేసుకొని పిండిలో వేసి కలుపుకుందాం. నేను ఇక్కడ నూనె వాడుతున్నాను, మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. నూనె వేడైంది, పిండిలో వేసి కలుపుకుందాం. ఆయిల్ వేడి చేసాం కదా, పిండిలో వేయంగానే బాగా వేడిగా ఉంటుంది, చూసుకొని కలుపుకోండి కొంచెం చల్లారినాక. మనం పిండిని బాగా కలుపుకున్న తర్వాత, రఫ్ చేసి ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఇలా ముద్దగా రావాలి. నాకు ముద్దగా వచ్చేసింది. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం. మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని చూసుకొని కలుపుకోండి, మరి నీళ్ళు ఎక్కువ అవ్వద్దు. పిండి ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు వదిలేద్దాము. ఇప్పుడు రవ్వ అంతా బాగా పీల్చుకుంటుంది, పిండి బాగా సాఫ్ట్గా వస్తుంది. వేసి మళ్ళీ ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకున్నాము. వాటర్ మొత్తం బాగా పీల్చేసింది, రవ్వ అంతా సాఫ్ట్గా వచ్చింది పిండి అంతా. పిండి బాగా నానిపోయింది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం. పిండి మొత్తం ఇట్లాగే చేసుకుందాం.
ఈ బాల్స్ని మనము గవ్వలు చెక్క తీసుకొని గవ్వల్లాగా చేసుకుందాము. మిగతా బాల్స్ కూడా ఇంకో ప్లేట్లో చేసుకుందాం గవ్వలు. మీ ఇంట్లో గవ్వల చెక్క లేకుండా ఇలాంటి స్పూన్ ఉన్న స్పూన్తోనే చేసుకోవచ్చు గవ్వలు అనేవి. ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు. గవ్వలు చేయడం చాలా ఈజీ, చిన్నపిల్లలైనా చేయొచ్చు వీటిని. చూడండి గవ్వల్లాగే వస్తాయి, చెక్క లేకపోయినా మనం చేసుకోవచ్చు. ఇట్లా చిల్లు గంట ఉన్నా మనం ఈ గంట మీదైనా గవ్వలు చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి, మీరు ట్రై చేయండి. గవ్వలు చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం నూనెలో వేసి బాగా కాల్చుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. నూనె వేడైందో లేదో చూసుకుందాం ఒకటి వేసుకొని. మిగతా వాటిని కూడా నూనెలో వేసుకొని బాగా కాల్చుకుందాం. నూనె బాగా వేడైంది. నూనెలో వేసిన వెంబటి కాలించినాకండి, కొంచెం కాలిన తర్వాత కలిపెట్టుకోండి అటు ఇటు వీటిని. బాగా మంచి గోల్డ్ కలర్ చేయాలి, బాగా కాల్చుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చిందా కాల్చుకోండి. నూనె మొత్తం ఇలా వడిసిన తర్వాత బౌల్లో వేసుకుందాం. మిగిలిన గవ్వలు కూడా ఇలాగే నూనెలో వేసి కాల్చుకున్నాం బాగా. ఈ గవ్వలు చేయడం చాలా ఈజీ, మనం ఎప్పుడు కావాలన్న పిల్లలకి ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు. టేస్ట్ బాగుంటాయి, సింపుల్గా చేసుకోవచ్చు. వీటిని బాగా గవ్వలు కాలిపోయాయి, వీటిని కూడా తీసేసుకున్నాం గిన్నెలోకి. పాకం పట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి బడలకు గిన్నె పెట్టుకుందాం పాకం పట్టుకోవడానికి. ముందాక ఈ కప్పుతో 2 కప్పులు పిండి తీసుకున్నాము. అదే కప్పుతో 2 కప్పులు బెల్లం వేసుకుందాము పాకం కోసం. కొంచెం వాటర్ వేసుకున్నాం. చూడండి మన గవ్వలు ఎంత బాగా వచ్చాయో. మనం తుంచినప్పుడు మరి గట్టిగా లేకుండా మరి మెత్తగా లేకుండా ఇలా రావాలి, అప్పుడే గవ్వలు బాగా టేస్ట్గా ఉంటాయి.
బెల్లం కరిగిన తర్వాత మనం ఒకసారి వడబోసుకుందాము. దీంట్లో ఇసుక రాళ్ళు ఉన్న పోతాయి దాంట్లో నుంచి. ఈ పాకం అనేది ఈ విధంగా రావాలి. తీగ పాకం లాగా మనలా ఉన్నప్పుడు తీగలాగా రావాలి. ఈ పాకం సరిపోతుంది గవ్వలకి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని కొంచెం యాలక్కాయల పొడి వేసుకుందాం, స్మెల్ బాగుంటుంది. స్పూన్ నెయ్యి వేసుకుందాం. పాకం వేసి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకోవాలి. వీటిని పాకం అంతా బాగా గవ్వలకు పట్టాలి. 10 నిమిషాలు ఇలాగా ఉంటే గవ్వలు బాగా పట్టుకుంటాయి పాకం అంతా. గవ్వలకి బెల్లం బాగా పట్టేసింది పాకం అనేది. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం, ఒక ఆర్డర్ చేసుకొని టేస్టీ అండ్ హెల్తీ గవ్వలు రెడీ అయిపోయి. ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.